హలో అందరికీ, మినప గారెలు మన ట్రెడిషనల్ రెసిపీ కదండి. ప్రతి పండక్కి చేసుకుంటూ ఉంటాము. నేను అందులో పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకుంటానండి. 1 కప్పు మినపగుళ్ళకి 1/2 కప్పు పొట్టు మినపప్పుని యాడ్ చేసుకుని గారెలు చేస్తానండి. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ హెల్దీ కూడా. సో అవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి వీటిల్ని. మార్నింగ్ వాష్ చేసుకునేటప్పుడు ఆ పొట్టు ఏమి కడగనండి. జస్ట్ 2 టైమ్స్ వాష్ చేసుకుని మిక్సీలో వేసుకుంటున్నాను. కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ వేసుకుంటున్నాను. ఇందులో ఐస్ క్యూబ్స్ వాటర్ వేసుకుంటున్నానండి. సో వెట్ గ్రైండర్లో రుబ్బిన టెక్స్చర్ వస్తుంది మనకి. మిక్సీలో రుబ్బినా కూడా మనకి పిండి చాలా సాఫ్ట్గా ఉంటాయి. గారెలు వేసినప్పుడు కరకరలాడుతాయి. సో ఐస్ క్యూబ్స్ వాటరు మంచిదండి. ఇలా కొంచెం ఆపి తిప్పుకుంటూ మళ్ళీ ఆపి అట్లా మిక్సీ వేసుకుంటూ రుబ్బుకోవాలి. పిండిని చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది నలిగిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకున్నానండి. కొంచెం క్రిస్పీగా వస్తాయి. అండ్ కొంచెం ఏమన్నా లూజ్గా పిండి ఉన్నా కానీ మనకి బాగుంటుందండి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా కలియబెట్టుకోవాలి పిండి. అప్పుడే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అండ్ మనకి వేయడానికి ఆ పిండి టెక్స్చర్ బాగుంటుందండి గారెలు వేసుకోవడానికి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అండ్ జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. బాగా పిండిని కలయబెట్టుకుని ఇందులో వేడి ఆయిల్లో గారెలుగా వేస్తున్నాను. చేతితోనే ఇలా చిన్న చిన్న గారెలుగా వేసుకుంటాను. చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ లోపల చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిల్ని తీసుకోవాలి అండి. మినుముల్లో చాలా కాల్షియం ఉంటుందండి. ఇవి రెగ్యులర్ మన డైట్లో మినుములు ఏ రూపానైనా ఉంచుకోవడం మంచిది. బట్ ట్రెడిషనల్ రెసిపీ మన కిడ్స్కి కూడా తెలియాలి కాబట్టి ఇలా అప్పుడప్పుడు గారెలు చేసుకుంటూ ఉంటాము. అండ్ పెరుగు గారెలు కూడా వేస్తాను వీటిల్ని. చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ మనకి మైండ్ఫుల్ ఈటింగ్ ఉంటుంది. మన రుచులను మర్చిపోకుండా మనం ఎక్కడున్నా చేసుకుని తింటే బాగుంటుంది.